నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎస్సీ ఎస్టీల సంక్షేమమే ధ్యేయం, వారి ఆర్థిక అభివృద్ధి లక్ష్యం. రుణమేళా కార్యక్రమంలో మంత్రి రావెల. పీజీ విద్యార్థి ఆత్మహత్యపై దర్యాప్తు చేయండి, నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోండి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన జూనియర్ డాక్టర్ల సంఘం. డివిజన్లో నెలకొన్న సమస్యలపై దృష్టి పెట్టండి, పరిష్కరించే విధంగా ఉద్యోగులను ఆదేశించండి, నగరపాలక సంస్థ అధికారులకు సూచించిన వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా. ఎస్సీ ఎస్టీల ఆర్థిక అభివృద్ధే తెలుగుదేశం పార్టీ ప్రధాన ఎజెండా అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. గురువారం పోలీసు పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన చంద్రన్న బాట రుణమేళా కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి కిషోర్ బాబు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను అన్ని ప్రభుత్వ శాఖలకు అందజేసి ప్రతి శాఖలోనూ ఎస్సీ ఎస్టీలకు సముచిత స్థానం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా మంత్రి వెల్లడించారు. మాటలకే పరిమితమైపోయేది, కాగితాలకే పరిమితమైపోయేది, ప్రసంగాలకే పరిమితం. ఆయన ఇంకా అనేక విషయాలు ఈ రాష్ట్రానికి ఆ సభ ద్వారా తెలియచేయబోతున్నారు. అసలు ఈ సభ, ఈ కార్యక్రమం ఎస్సీ ఎస్టీ సమిష్టిగా కృషి చేసి కలిసి పనిచేస్తే ప్రజలకి రోడ్లు వేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. అదేవిధంగా పత్తిపాటి పుల్లారావు గారికి నియోజకవర్గానికి కూడా నిధులు కేటాయించాం. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కేటాయించాం. 600 కోట్ల రూపాయలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కేటాయించాం. 250 కోట్ల రూపాయలు ఎస్టీ డిపార్ట్మెంట్ కేటాయించాం. ఇది చరిత్ర మొట్టమొదటిసారి. ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. రోడ్డు అన్నింటిని కూడా రోడ్లు వేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ తోటి కన్వర్జన్ చేయండి. ఎక్కడ కూడా నాకు కంప్యూటర్ విద్య అందించాలి, వాళ్ళకి సాంకేతిక విద్య అందించాలి. ఈ సమయంలో అడ్డగోలుగా విభజించబడినటువంటి రాష్ట్రం అనేక సమస్యలతో సతమతం అవుతున్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏకైక దిక్కు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆయనకు ఓట్లు వేసి గెలిపించి ఇవాళ పట్టం కట్టారు. అందుకోసం ఆయన ఒకే తపన, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా ఏ విధంగా నిలబెట్టాలి, ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, కష్టాలను ఏ విధంగా అధిగమించాలి, లోటు బడ్జెట్ను ఏ విధంగా అధిగమించాలి, ఈ సమస్యలన్నింటిని కూడా ఏ విధంగా ఎదుర్కోవాలి, ప్రజలందరినీ కూడా ఏ విధంగా నడిపించాలి, స్వర్ణాంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మార్చాలి, నవ్యాంధ్రప్రదేశ్గా ఏ విధంగా మార్చాలి, అన్నిటికంటే మించి ఈ రాష్ట్రాన్ని సంక్షేమ ఆంధ్రప్రదేశ్గా ఏ విధంగా రూపొందించాలని చెప్పేసి ప్రతిరోజు ఆయన మదన పడుతూ ఉన్నాడు, తపన పడుతూ ఉన్నాడు. ఇవాళ భారతదేశంలో ఏ సప్లాన్ని పకడ్బందీగా చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇంత ధైర్యంగా ఎందుకు చెబుతున్నారంటే చేస్తున్నాం కాబట్టి చెప్పగలుగుతున్నాం. లేకపోతే ఈ బహిరంగ సభలు పెట్టేవాళ్ళం కాదు. మేము కూడా దొంగచాటుగా చేసుకుంటూ పోయేవాళ్ళం, కాగితాలకే పరిమితం చేసుకుంటూ పోయేవాళ్ళం, కథలు కలబొల్లి కబుర్లు చెప్పుకుంటూ పోయేవాళ్ళం. ఈ విధంగా జిల్లాలన్నీ పర్యటిస్తూ ప్రజలతో కలిసిపోయి, ప్రజలతో మమేకమైపోయి ప్రజలకు ఈ బహిరంగ సభల ద్వారా వివరిస్తున్నామంటే ధైర్యంగా చెబుతున్నాం, స్థైర్యంగా చెబుతున్నాం, ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాం, నమ్మకంతో చెబుతున్నాం, నైతిక హక్కుతోటి మీ అందరికీ చెప్పగలుగుతున్నాం. చేస్తున్నాం కాబట్టి బహిరంగంగా చెప్పగలుగుతున్నాం. 7 లక్షల ఎస్ఎఫ్టీ బిల్డింగ్స్ ని ఎస్టీ డిపార్ట్మెంట్కి ఇచ్చి, స్కిల్ డెవలప్మెంట్కి ఇచ్చి మీరందరూ గిరిజన యువకులందరికీ కూడా నైపుణ్యాలు ఇవ్వండి అని చెప్పాం. అనగారు 28 బిల్డింగ్స్ ఇచ్చాం ఎస్టీ డిపార్ట్మెంట్కి. ఎస్టీ డిపార్ట్మెంట్ కట్టినటువంటి బిల్డింగ్, ఒక్కొక్క బిల్డింగ్ 4.5 కోట్లతో కట్టాం. ఒక్కొక్క బిల్డింగ్ 28,000 ఎస్ఎఫ్టీ, అన్ని కలిపి 7 లక్షల ఎస్ఎఫ్టీ బిల్డింగ్స్, రెడీమేడ్ బిల్డింగ్స్ ని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చాం. ఈ 13 జిల్లాల్లో వాళ్ళు ఆ బిల్డింగ్స్ అన్నింటిలో స్కిల్ డెవలప్మెంట్ చేస్తా ఉన్నారు పెద్ద ఎత్తున. నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నటువంటి రాష్ట్రం మరొకటి లేదు. అయితే
ఆ స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నటువంటి క్రమంలో ఎస్సీ కార్పొరేషన్ కూడా స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు అన్నారు ఒకసారి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కిల్ డెవలప్మెంట్ చేస్తుంది కదా, మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్ ఎందుకని చెప్పేసి నన్ను అడిగారు. నేను ఒకటే చెప్పాను, సార్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అందరికీ చేస్తుంది. పీజీ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్యకు కారణమైన ప్రొఫెసర్ను తక్షణమే అరెస్టు చేయాలని జూనియర్ డాక్టర్ల సంఘం జిల్లా అధ్యక్షులు మురళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దోషులను శిక్షించాలంటూ జూనియర్ డాక్టర్లు గురువారం నాడు విధులను బహిష్కరించి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మీడియాతో మాట్లాడుతూ సంధ్యారాణి మృతిని తట్టుకోలేక ఆమె భర్త కూడా ఆత్మహత్యకు పాల్పడి మృత్యువుతో పోరాడుతున్నారని ఆయన ఆవేదన చెందారు. గత రాత్రి వాళ్ళ హస్బెండ్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. బ్రెయిన్ డెత్ లో ఉన్నారు. ఆయన పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. ఇప్పటి వరకు ప్రొఫెసర్ యొక్క సస్పెన్షన్ సాధించడం కోసం మేము 3 రోజులు పోరాడాల్సి వచ్చింది. ఇప్పుడు మాత్రం రాత్రి చేసే నిరాధారమైన ఆరోపణల వల్ల ప్రొఫెసర్ సంధ్యారాణి గారి హస్బెండ్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన ఈ 2 మృత్యులు కారణమైన తర్వాత కూడా ఆమెను ఇలా ఇంకా చూసినట్టు వ్యవహరించడం గవర్నమెంట్ మాత్రం మేమేమాత్రం ఉపేక్షించలేకపోతున్నాం. దీని మీద మాత్రం ప్రభుత్వం తీవ్రంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇది చేసేంత వరకు మాత్రం మా ఆందోళన కొనసాగిస్తూనే ఉంటాం. గవర్నమెంట్ వారిని మేము ప్రభుత్వం వారిని డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా అభ్యర్థిస్తున్నాం. మేము స్ట్రైక్ నోటీస్ ఇచ్చాం. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పీజీలు యూజీలు హౌస్ సర్జన్స్ కూడా విధుల నుండి బహిష్కరిస్తున్నాం. సీనియర్ రెసిడెంట్స్తో సహా విధుల నుంచి బహిష్కరిస్తున్నాం. దీని మీద మాత్రం మాకు తక్షణం స్పందించాలి. రెస్పాన్స్ రాకపోతే వితిన్ 24 hours విల్ బ్లాక్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా రాబోయే 24 గంటల్లో మా ప్రభుత్వం యొక్క రెస్పాన్స్ ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది ఆశించే విధంగా స్పందించకపోతే మాత్రం మేము మాత్రం ఎమర్జెన్సీని బ్లాక్ చేయడానికి కూడా ఏమాత్రం అనుకోవడం. మా ప్రధాన డిమాండ్ మాత్రం లక్ష్మీ మేడంని చట్టరీత్యా అరెస్ట్ చేయాలి. ప్రొఫెసర్ లక్ష్మికి చట్టరీత్యా అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి. ఐపీసీ ఉండాలి. ప్రభుత్వం దీని మీద స్పందించాలి. ఇక్కడ ప్రజాన్యాయం మేము కోరుకునేది ప్రజా కోర్టులో ప్రజాన్యాయం కోరుకుంటున్నాం. ప్రభుత్వాన్ని మీద పూర్తి నమ్మకంతో, వ్యవస్థ మీద నమ్మకంతో కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని అర్థించడానికి వచ్చాం. దీని మాత్రం డివిజన్లలో నెలకొన్న సమస్యలపై నగరపాలక సంస్థ ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేసే విధంగా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే షేక్ ముస్తఫా సూచించారు. గురువారం గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా బాలాజీ నగర్ 5వ డివిజన్లో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారం కోసం చెప్పిన అబద్ధాల హామీల కారణంగా ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారని ఎమ్మెల్యే ముస్తఫా మీడియాకు వివరించారు.
తల్లి నమస్కారం. ఓకే తల్లి తెలుసా? ఒకసారి మాత్రం ఇచ్చేస్తావా? ఒక్కసారి ఓకే తల్లి. నెంబర్ ఉందా? నమస్కారం. అంటే ఏ ఎత్తులో ఉండేది అనేది చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు ఉండి కొద్దిగా ఆ దీంట్లోనే కరెంట్ ఇక్కడ ఉండటం అనేది నిజంగా ఫోన్ నెంబరు ఆల్రెడీ తెలుసా? ఫోన్ నెంబర్ 121 ఆల్రెడీ ట్రాన్స్ఫర్ నగర్ 7వ లైన్లో గడప గడప కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ గడప కార్యక్రమం చేపట్టినందుకు ముందుగా ప్రజలు ధన్యవాదాలు చెప్తున్నారు. ఎందుకంటే కనీసం మా దగ్గరకు వచ్చి మా సమస్యలు వింటున్నారు, ఏదైనా అయితే వెంటనే మీరు పరిశీలించి వెంటనే చేస్తారు కాబట్టి మాకే ధన్యవాదాలు తెలియజేస్తున్నందుకు నేను నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి గడపడపకి వెళ్ళి అందరినీ కనుక్కొని వాళ్ళ సమస్య తీర్చమని చెప్పినందుకు నాకు చాలా నిజంగా నాకు కానీ ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ గుంటూరు నగరంలో 1 టౌన్ కానీ 2 టౌన్ కానీ అంటే ఈ కాలువల మురుగు కాలువలకు సంబంధించి కనీసం రిపేర్ అయినా చేస్తే ఏమవుతుందంటే కనీసం నీరు బయటకు పారేట ఉండాలి. మరి అది కాక గుంటూరులో 2 టౌన్లో ఉన్న నీళ్లు మొత్తం 1 టౌన్లో వచ్చి ఇటు నుంచే బయటకు వెళ్తూ ఉంటాయి. కాబట్టి మరీ ముఖ్యంగా గతంలో కేంద్ర మంత్రి మన వెంకయ్యనాయుడు గారు మరి ఈ నగరానికి 560 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి దానికి సంబంధించి ఇంకోటి ఏంటంటే మరి గవర్నమెంట్ మొత్తం కలిసి 960 కోట్లు, కానీ ఇవాళకి పని మొదలు పెట్టాల్సింది మరి ఇవాళ పని మొదలు పెట్టలేదంటే ఇది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఇవాళ పని జరగాల్సిన పని జరగట్లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ గుంటూరు 1 టౌన్లో 165 కాలనీలు ఉన్నాయి. అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా పేదవాళ్ళు జీవిస్తుంటారు. మరి పేదవాళ్ళు జీవించే వాళ్ళకి మరి ఈ కాలువలు సరిగా లేక డ్రైనేజ్ సరిగా లేక ఆ దోమలు కొట్టి హాస్పిటల్ నిండిపోతున్నాయి. కానీ అందుకని ఏంటంటే వెంటనే ప్రభుత్వం దృష్టికి మరి గతంలో కూడా తీసుకెళ్లారు, మళ్ళీ తీసుకెళ్ళి ఈ మరీ ముఖ్యంగా ఈ సైట్ డ్రైనేజ్ సంబంధించి కానివ్వండి మరి అన్నీ రేపు రాబోయే కాలంలో చేయడానికి మరి కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి వెంటనే చర్య తీసుకున్నామని తెలియజేస్తూ మరి అదేవిధంగా గత ప్రభుత్వం మరి ఎన్ని వాగ్దానాలు చేసింది, ఏం చేసింది, మరి ప్రజలకు ఏ విధంగా మరీ ముఖ్యంగా డాక్టర్ మహిళలు అయ్యా చెప్తున్నారు, అయ్యా మా రుణమాఫీ ఎప్పుడు జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఏదైనా వీలైతే మరి వెంటనే ఆ రుణమాఫీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ పాతగుంటూరు బాలాజీ నగర్లో స్థానిక శాసనసభ్యులు ముస్తఫా గారి ఆధ్వర్యంలో గడప గడపకి వైఎస్ఆర్ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా గుంటూరు 1 టౌన్లో ముఖ్యంగా ముస్తఫా గారి ఆధ్వర్యంలో వీధి కూడా కాలువలు కానివ్వండి పరిశుభ్రత మీద ఆయన తగిన దృష్టి తీసుకొని అన్ని చోట్ల కూడా శుభ్రంగా ఉండేట్టుగా అలాగే దోమలు కూడా రాకుండా మరి వెంటనే మందు కొట్టించడం ఇవన్నీ కూడా ఆయన దగ్గరుండి చేయటం చాలా ఆనందదాయకం. మరీ ముఖ్యంగా ఇవాళ అధికారం ఉన్న ప్రభుత్వం తరఫున ఎక్కడా కూడా ఎవరు కూడా వీధిన తిరిగి స్థానిక ప్రజల యొక్క సమస్యలు తెలుసుకునే కార్యక్రమం ఎక్కడా చేయట్లేదు. అది మా ముస్తఫా గారిని అభినందిస్తూ మరి ప్రజలు కూడా స్థానిక శాసనసభ్యుల యొక్క సహకారంతో ఎన్నో సమస్యలు ఈ గుంటూరులో మరి తీరడం జరిగింది. వారందరూ కూడా మరి ఇంకా సమస్యలు ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే తీరుస్తుందని చెప్పి ఈ సందర్భంగా నీకు తెలియజేస్తుంది. క్షువ టీవీ న్యూస్లో ఇప్పటిక విరామం.